భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన కౌలు రైతు ఎడిపెల్లి రమేష్ పత్తి పంట దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చలేను అన్న బాధతో పురుగుల మందు తాగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నముల్ల కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు బుజ్జ హషన్నులు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 12 ఎకరాలను కౌలుకు తీసుకున్న రైతు 8 లక్షలు ప్రైవేటు అప్పులు చేశాడు. 12 ఎకరాల్లో కేవలం ఎకరాకు 5 క్వింటాళ్లు మాత్రమే పత్తి దిగుబడి వచ్చింది. పత్తికి గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడికి అధిక ఖర్చులు చేయడంతో అప్పులు తీర్చలేము అన్న బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. కౌలు రైతుల భద్రతకు చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రైతుకు 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, అట్లనే 8 లక్షల రూపాయలు అప్పులున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.